9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండలం సీనియర్ నాయకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి అల్లర్లు దురదృష్టకరమని ఆయన అన్నారు। కొందరు కావాలని అల్లర్లు సృష్టించారని ఆరోపించారు। గత 40 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేవని, హిందూ ముస్లింలు స్నేహభావంతో ఉన్నారని అన్నారు। కానీ కొంతమంది ఈ మధ్య బీజేపీలో చేరిన నాయకులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు। మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతరావుపై పంజా విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి, కాట్రాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమ్మరి రమేష్ చారి, అశోక్ గుప్తా, రమేష్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మళ్ళా పోదాం అందరికి రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు బక్రీద్ జరుపుకుంటున్న ముస్లిం సోదరమ్మలకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మండల పార్టీ తరఫున। నిన్న మొన్న మెదక్లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో చాలా బాధపడ్డ విషయం అది ఎవరు చేసిరు ఏందనేది అది లాండ్ ఆర్డర్ చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు। కానీ కొంతమంది వ్యక్తిగతంగా మా యొక్క గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి మీద లేనిపోని అబండాలు చేయడం జరుగుతుంది। వాళ్ళ సొంత స్వార్థం గురించి పంజా విజయ్ కుమార్ అనే వ్యక్తి తన వ్యక్తిగత కక్షతోని ఇలా మా యొక్క ఎమ్మెల్యే గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఇంతకుముందు ఆయన చరిత్ర ఏంది, ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచిండు। తర్వాత ఆయన స్వార్థం గురించి మొన్న ఎలక్షన్లలో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది। నేను మీ పార్టీలోకి వస్తా, మీకు సహకరిస్తా, నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, నాకు 2 కోట్లు ఇవ్వాలి, 3 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది। దానికి మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అప్పుడు రోహిత్ గారు దాన్ని ఖండించి నేను ఎలాంటి డబ్బులు ఇవ్వను అని చెప్పేసి చెప్పడం జరిగింది। అది మనసులో పెట్టుకొని ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అబండాలు వేసి ఇట్లా ఈ యొక్క సంఘటనలకు పూర్తి బాధ్యత ఈయననే ఎన్నుకోండి చేపిస్తుండు, దీనికి పూర్తి ఈయననే రెస్పాన్సు, ఈ గుండాయిజం రౌడీజం అని చెప్పేసి అవాకులు చవాకులు వెళ్తుండు। ఇది మేము కాంగ్రెస్ పార్టీ రామాయంపేట మండలం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకనంటే నువ్వు సొంత స్వార్థంతో ఇన్ని రోజులు లేని వ్యక్తిగత కక్షలతో చేస్తున్నావు। ఎందుకనంటే ఇన్ని రోజులు గొడవలు లేవు మెదక్లో అనేది, ఇప్పటి వరకు చరిత్రలో ఏ రోజు కూడా గొడవలు అనేది లేవు। ఈరోజు బీజేపీ పార్టీ ఎప్పుడైతే నిన్న మొన్న ఎంపీగా గెలిచి ఆలస్యం కాలేదు, ఇప్పుడే మీరు మొదటి నుంచి మీరు మతపరమైన చిచ్చులు పెట్టుకుంటా పబ్బం కట్టుకుంటారు। ఇన్ని రోజులు గెలిచి 15 రోజులు కాలేదు, ఇప్పుడే గొడవలు స్టార్ట్ అయింది। దానికి కారణం అనేది ప్రజలు గమనిస్తున్నారు। అనవసరంగా పంజా విజయ్ కుమార్కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, లేనిపోని అబండాలు చేసి మా యొక్క ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అబండాలు చేస్తే మాత్రం ఈ రామాయంపేట మండల కాదు మెదక్ కాన్స్టిట్యున్సీలో ఏడ కూడా తిరగనీయమని చెప్పేసి మీ యొక్క పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం। ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పేసి పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం। మెదక్లో జరిగిన మతాలకు సంబంధించిన అల్లర్లు మెదక్లో గతంలో ఇప్పటివరకు ఎలాంటి జరగని సంఘటన జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఆశ్చర్యానికి వ్యక్తం చేయడం జరిగింది। ఎమ్మెల్యే గారు అయితేనేమి, హనుమంతరావు సార్ గారు అయితేనేమి, వారు కూడా గతంలో ఇప్పటివరకు లేని సంఘటనలు ఇప్పుడు జరగడం ఆశ్చర్యానికి వారు దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది। వారు కూడా ఇలాంటి వాటిని పోలీసు వారికి కూడా హెచ్చరించడం జరిగింది। మతాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి అనేది మా ధ్యేయంగా మేము ముందుకు రావాలని కోరుకోవడం, ప్రజలకు సోషల్ సర్వీస్ ద్వారా
మేము ప్రజలకు వాటర్ ప్లాంట్ ద్వారా బోర్ల ద్వారా అభివృద్ధి చేయాలనుకున్నామే కానీ ఇలాంటి అర్లలకు మాకు సంబంధం లేదు. ఎవరో కొంతమంది వ్యక్తులు వారి స్వలాభాల కోసం మతాలను అడ్డుపెట్టుకొని ఎంపీ ఎన్నికల తర్వాత అతి తొందరలోనే బీజేపీ అభ్యర్థి అయిన రఘునందరావు గెలిచిన తొందరలోనే ఇలాంటి మతాలకు సంబంధించిన గొడవలు జరగడం ఎందుకు జరిగినాయి, గతంలో ఇప్పటివరకు ఎందుకు జరగలేదు, ప్రస్తుతం ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రజలు గమనిస్తున్నారు. మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే వ్యక్తులు మైనంపల్లి కుటుంబం కాదు. వాళ్ళకు ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించి ప్రజల శ్రేయస్సును కోరుకొని ప్రజలకు సర్వీస్ ఇచ్చి వారి ద్వారా మెప్పు పొందే వ్యక్తులే కానీ ఇలా మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే వ్యక్తులు మా మైనంపల్లి కుటుంబం కాదు. నిన్న వారి కుటుంబం పైన మా గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి పైన వ్యాఖ్యలు చేసిన పంజా విజయ్ గారికి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరొకసారి మా మైనంపల్లి రోహిత్ అన్న గారిని కానీ మైనంపల్లి హనుమంతరావు సార్ గారిని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. మీరు గతంలో మిమ్మల్ని గుర్తించిన వ్యక్తులు లేరు, బీజేపీ పార్టీలో గుర్తించిన వ్యక్తులు లేరు. గతంలో మీరు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పుడు కూడా మిమ్మల్ని ఎవరికి గుర్తించిన స్థాయి మీది కాదు. మీ స్థాయి మైనంపల్లి కుటుంబం గురించి మాట్లాడే స్థాయి మీది కాదు. వారు పబ్లిక్ సర్వీస్ చేస్తూ ప్రజలకు మెప్పును పొందుతూ ప్రజలకు ఎక్కడ అవసరం ఉందో అక్కడ నిలబడి ప్రజల అవసరాన్ని తీర్చే వ్యక్తులు వారు. మీరు మీ అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ చెట్టు నీడన కూర్చునే వ్యక్తులు మీరు. ఆయన గురించి విమర్శించే స్థాయి మీది కాదు. మరొకసారి మైనంపల్లి గారి కుటుంబాన్ని కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏమైనా అంటే మాత్రం రామాయంపేట పట్టణంలో కాదు మెదక్ నియోజకవర్గంలో కూడా మిమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ పంజా విజయ్ గారు, ఇంకొకసారి మా మైనంపల్లి గారి కుటుంబం పైన మీరు ఎలాంటి విమర్శలు చేసినా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఖబర్దార్ పంజా విజయ్, ఖబర్దార్.